ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధానం అనేది నేను షేర్ చేశాను. ఇప్పుడు దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ హ్యాండిల్ కొలత అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ విడత్ ఎక్కడ ఉంది అయితే అక్కడ కొలుస్తాం మనం. ఇక్కడ నుంచి పెడతాను నేను. మనం గమనించవచ్చు కరెక్ట్గా మనకి 33 ఇంచెస్ అయితే ఉంది. ఇది 33 అంగుళాలు ఉంది చూడొచ్చు. తర్వాత ఇక్కడ ఎక్కువ ఉంది మనకి. ఇక్కడి నుంచి వచ్చేవాడికి మనకి 19.5 ఉంది. అంటే 19 ఇంచెస్కి ఒక అరంగుళం ఎక్కువ అనమాట. ఇది 18 అంగుళాలు ఉంది. 18 ఇంచెస్ అనమాట ఇది. ఈ వాల్ కూడా నేను చూపిస్తున్నాను చూడొచ్చు. 7 ఇంచెస్ ఉంది. ఇది కూడా 7 ఇంచెస్ ఉంటుంది మనకి, చూస్తున్నారు మీరు. తర్వాత ఈ వాల్ షేప్ అనమాట. ఇది 14.5 అంటే 14 ఇంచెస్కి అరంగుళం ఎక్కువ. తర్వాత ఈ మెజర్మెంట్ కూడా మీకు చెప్తున్నాను. మీరు చూడొచ్చు ఇది 17 ఇంచెస్ అనమాట. ఇది అంటే 17 అంగుళాలు చూడొచ్చు. తర్వాత ఇక్కడ నుంచి వాల్ వచ్చేవాటికి మనకి 7 ఇంచెస్. ఇది ఇక్కడ వచ్చేవాటికి మనకి 3 ఇంచెస్ కాడి నుంచి మనం ఇలా షేప్ కట్ చేసుకోవాలి. 4.5 అంగుళాలు అంటే 4 ఇంచెస్కి ఒక అరంగుళం ఎక్కువ పెట్టుకొని ఇటు పక్క 12 లేవుతూ ఇటు పక్క 12 లేవుతూ వేసుకొని అప్పుడు మనకి వచ్చేవాటికి ఇక్కడ 5.5 వస్తుంది. అంటే 5 ఇంచెస్కి ఒక అరంగుళం ఎక్కువ అనమాట. తర్వాత ఈ సీట్ కొలత మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే నేను ఈ పెద్ద 2 అంగుళాలు పెట్టాను కరెక్ట్గా. సో ఇది వచ్చేవాడికి మనకు అంగుళం పాతుకుంటుంది, అంటే ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేవాడికి మనకి 22 ఇంచెస్ అనమాట. మీరు చూడొచ్చు. ఇది వచ్చేవాడికి మనకి 22 ఇంచెస్ ఇది చూడొచ్చు. తర్వాత ఇది వచ్చేవాడికి మనకి 10 ఇంచెస్. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం గ్యాప్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఇలా ఓపెన్ అవుతుంది కాబట్టి. తర్వాత లోపల వచ్చేవాడికి మనకి 29.5 అంటే 29 ఇంచెస్కి ఒక అరంగుళం ఎక్కువ అనమాట. మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే 25 ఇంచెస్ వచ్చింది. చాలా మంది 27 కూడా పెడతారు. 27 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ తగ్గించాను, ఎందుకంటే దీని పైకి ఇలా పొజిషన్ వస్తుంది అనమాట. సో అందుకనే 2 అంగుళాలు దీంట్లో అయితే నేను నిర్ణయించాను. మీరు చూడొచ్చు. ఇది వచ్చేవాడికి మనకి కరెక్ట్గా 25 రావాలి. అదే ఇది వచ్చేవాడికి మనకి 21 ఇంచెస్ అనమాట. ఇది 21 అనమాట. గమనించవచ్చు. ఇది వచ్చేవాడికి మనకి 32 అంగుళాలు అంటే 32 ఇంచెస్ అయితే ఉంది. మీరు గమనించవచ్చు. తర్వాత నేను ఒకసారి ఈ వాల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడొచ్చు. ఈ వాల్ వచ్చేవాడికి మనకి 40 అంగుళాలు ఉన్నాయి. అంటే 40 ఇంచెస్కి ఒక అరంగుళం ఎక్కువైతే ఉంది. మీరు గమనించవచ్చు. మీరు గమనించవచ్చు. ఇటు కూడా అంతే ఉంది కరెక్ట్గా. ఈ వాల్ అనేది 40 ఇంచెస్ అని ఎందుకు వేసుకోవాలంటే మనము కుషన్ ఎక్కువ వెనకాల వేసుకునే వాళ్ళకి 40 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఇది లేదు ఒక 4 ఇంచెస్ కుషన్ వేసుకున్న వాళ్ళు 38 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. మీరు గమనించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కుషన్ ఎక్కువ వేసుకున్న వాళ్ళు అంటే 6 ఇంచెస్ అలా వేసుకున్న వాళ్ళకి 40, 41 వేసుకోవచ్చు. లేదు 4 ఇంచెస్ 3 ఇంచెస్ వేసుకున్న వాళ్ళు 38 కంటే ఎక్కువ అయితే పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు గమనించవచ్చు. అన్నీ కూడా మనకి 32 ఇంచెస్ అయితే మనకు వచ్చింది. మీరు గమనించవచ్చు. ఓకే. తర్వాత ఇది వచ్చేవాడికి మనకి ఇక్కడ నుంచి మనకి 34 ఉంది. ఇది కింద లెగ్స్తో కలుపుకుంటే మనకి 36 ఇంచెస్ అనమాట. మనకి కరెక్ట్ హైట్ అయితే మనకు వచ్చింది. ఇక్కడ కూడా గమనించవచ్చు. సేమ్ అలాగే వచ్చింది 34. ఇది కూడా 34. ఓకే. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా చూసుకున్నా మనకి 32 ఇంచెస్ అయితే వస్తుంది. 32 అంగుళాలు వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధానం అనేది మీకు క్లియర్గా మెజర్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాదు వీటికి సంబంధించిన మెజర్మెంట్స్ ఆర్చ్ అయితే ఉంటుంది. సో మీకు అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేవాటికి హ్యాండ్లో ఆర్చ్. ఇది ఎలా కట్ చేయాలి అనేది కూడా నేను సపరేట్గా ఒక వీడియో అని చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేకాదు ఇది క్లాత్ మెజర్మెంట్ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేవాటికి ఇది బ్యాక్ ఆర్చ్ అనమాట వాల్కి. ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ వస్తుంది. ఇవి కూడా ఎలా కట్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఇది వచ్చేవాటికి సైడ్ ఆర్చ్. ఇది ఇక్కడ వస్తుంది అనమాట. ఇది అలాగే ఇది వచ్చేవాటికి వాల్ కటింగ్. ఇది మనకి ఇలా వస్తుంది అనమాట. లోపల ఇక్కడ కట్ చేయడానికి అనమాట. ఇది మీకు క్లియర్గా ఇవన్నీ కూడా ఎలా కట్ చేయాలి అనేది నేను సపరేట్ ఒక వీడియో అనేది చేస్తాను. దాంట్లో మీకు క్లియర్గా మెజర్మెంట్స్ అయితే
చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాదు లైక్ అయితే చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.